వెల్కమ్ టు ఎన్జీసీసీ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం, హౌ టు అటెంప్ట్ ద ఎగ్జామ్. సో నేను రైల్వేలు బ్యాంకింగ్ కలిపి దరిదాపు నేను 12 times నేను ఎగ్జామ్స్ అనేటటువంటివి క్రాక్ చేయడం జరిగింది. బట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ ఉండేటటువంటి స్టెప్స్లో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను లాస్ అవ్వడం జరిగింది. అదంతా వదిలేస్తే బట్ ఎగ్జామ్స్ రిటర్న్ చేసినప్పుడు దరిదాపు ఈ 12 ఎగ్జామ్స్లో 10 ఎగ్జామ్స్ నాకు బాగా మంచి మెరిట్ వచ్చేసి మెరిట్లోనే వచ్చి ఏం ఇబ్బంది ఏం రాలేదు. నేను నాకున్న ఈ 12 ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటి ఎగ్జామ్స్ అనేటటువంటిది ఎలా అటెంప్ట్ చేయాలి అనేటటువంటిది, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటటువంటివి బ్యాంక్, రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి ఇవి నెగిటివ్ మార్క్స్ ఉండేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాబట్టి వీటిని ఎలా చేయాలి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎస్పెషల్లీ ఈ మధ్య నేను రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి దాన్ని చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రైల్వేస్ అనేటటువంటివి స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు, స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్స్. వీటికి మళ్ళీ మరీ పెద్ద ఇది అయిపోయి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ పేపర్ చూసుకున్నట్టయితే 50% రిపీట్ అవుతాయి క్వశ్చన్లు దరిదాపు. కాబట్టి మనకు కట్ ఆఫ్ రావడానికి ఒక 60 నుంచి 70% మనకు ఉన్నిందంటే కదా మంచి మెరిట్ కట్ ఆఫ్లు తెచ్చుకొని రిమైనింగ్ స్టేజెస్ కానీ లేకపోతే మంచి సింగిల్ ఎగ్జామ్ ఉన్నదంటే సింగిల్ ఎగ్జామ్ క్రాక్ చేసి కానీ వెళ్ళిపోవచ్చు. సో ఇవి ఎలా అని అంటే, మీరు రైల్వేకి సంబంధించి ఈ మధ్య రైల్వేలో ఎక్కువ నోటిఫికేషన్లు పడుతున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్లు పేపర్లో వాటిల్లో అడిగినటువంటి మ్యాథ్స్, రీజనింగ్, జీకే ఈ మోడల్స్ అనేటటువంటివి కంపల్సరీ ఇవి చేసేదానికి ట్రై చేసుకోండి. ప్లస్ ఇవి కాకుండా ఇక నేను ఫాలో అయిన ప్రొసీజర్లు ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఆ టఫ్గా ఉండే క్వశ్చన్స్ కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీరు ఫార్ములా బేస్డ్ కొన్ని చేసుకోవడం కానీ ఇట్లాంటివి కానీ ఉండేటంటే, మీరు ఫార్ములాతో పాటు ఒకసారి ఆప్షన్ బేస్డ్ అలాగే కాన్సెప్ట్ బేస్డ్ ఇవి కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ మోడల్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద క్వశ్చన్లు మనకు జరిగినప్పుడు ఫార్ములా వేస్ట్ చేసినామంటే కానీ ఎక్కువ టైం బట్టి కాంప్లికేటెడ్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ బేస్డ్ వెళ్ళినప్పుడు కానీ కాన్సెప్ట్ బేస్డ్ వెళ్ళినప్పుడు కానీ మనము తొందరగా సాల్వ్ చేసుకోగలుగుతాం. వాటిని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే చిన్న చిన్న క్వశ్చన్లకు కానీ లేకుండా ఉంటే నెంబర్ ఆఫ్ ది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లాంటి ప్రాక్టీస్ చేయండి. మీకు అనుభవం లేక వస్తుంది, నేను చెప్తే తెలిసేది కాదు. కానీ నేను కూడా మా నంద్యాలలో ఉన్నప్పుడు మా సీనియర్లు చెప్పినటువంటి కొన్ని ట్రిక్స్తో కానీ అలాగే యూట్యూబ్లో నేను చూసి నేర్చుకునేటటువంటి విషయాలే నేను మీకు చెప్తాను, కొత్తగా ఏవి కాదు. సో ప్రతిదీ ఫార్ములా బేస్డ్ అని కాకుండా ఆప్షను ప్లస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్లు కూడా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నాడు. మనల్ని టైం వేస్ట్ చేయించేదానికి ఫార్ములా బేస్డ్లో ఈ ఆప్షన్, కాన్సెప్ట్ బేస్డ్ అనేటటువంటివి అడుగుతున్నాడు. కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేటటువంటివి మనం ఇప్పుడుండే కాంపిటీషన్లో ఒకే విధంగా నేను క్వశ్చన్ రాస్తాను అని అంటే కుదరదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం ఒక 4-5 రకాలుగా ఒక క్వశ్చన్ చేయగలిగితేనే 4 or 5 టైప్స్లో మనము ఆ టైంకు ఆ మోడల్ గుర్తు రావడమో లేకపోతే అది ఏదైనా మనం ఎగ్జామ్ అనేటటువంటివి ఆ టైంకి ఆ సిచ్యువేషన్ సంబంధించి మనం ఎగ్జామ్ క్రాక్ చేసుకోవడం సరిపోతుంది. నేను ఒకే మోడల్లోనే పేపర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడుండే కాంపిటీషన్కు కుదిరేది కాదు, అది ఎప్పుడో ఆ జమానా అయిపోయింది అది. కాబట్టి నేను ఇన్ని 12 ఎగ్జామ్స్ క్రాక్ చేసి నాకు రిమైనింగ్ చాలా కూడా నాకు 1 మార్క్ కానీ 1/2 మార్క్ కానీ ఇట్లా పోతా వచ్చింది. అవి వదిలేస్తే నేను చెప్పింది ఓన్లీ మెరిట్ వచ్చినటువంటి 12 జాబుల గురించే చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ఇది చేసుకోండి. రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కానీ ఆల్రెడీ ఎన్టీపీసీ జరుగుతుంది, దాన్ని ఏం చేయలేములే. అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ మెయిన్స్కి కానీ ఇవి ఫాలో అవ్వండి, టైం సేవ్ చేస్తాయి. దానివల్ల మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక 2 to 3 క్వశ్చన్స్ ఎక్కువ చేసుకున్నా కూడా మెరిట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి థ్యాంక్ యూ.